59,000కి లడ్డు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ డబ్బు కాణిపాకం వినాయకుడు హుండీలో వేసేస్తాం మేడం. థ్యాంక్ యూ అండి. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. అలాగే మేడం. అమ్మయ్య. మొత్తానికి అత్త ఆట కట్టించి వినాయకుడి సొమ్ముని కాణిపాకం గుడికి కానుకగా పంపించారు. యు ఆర్ గ్రేట్ సిస్టర్. సూపర్. అంతా వినాయకుడు దయన్నయ్య. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామి వినాయక, పాపాలు పోగొట్టుకుని పుణ్యాలు పెంచుకుందామని నీ పూజ చేశాను. కానీ నువ్వేం చేశావు? అయ్యో అయ్యో, నాకు 1,50,000 లాస్ చేశావు. నా గుండెను ముక్కలు ముక్కలుగా చేశావు. నా బతుకు బుగ్గి పని చేశావు. నాలాంటి అమాయకురాల్ని పుణ్యం వస్తుందని మోసం చేసి పాపం చేసేశావు. చచ్చా, దేవుడు పాపం చేయడం ఏంటి అత్తయ్య గారు? ఆయన మీ పాపాన్ని పోగొట్టాడు. ఎలాగా? 1,50,000 పోగొట్టా? 1,00,000లో 1,00,000 రూపాయలు చందాల వల్ల, కానుకల వల్ల, మీరు మీ కొడుకులు చేసిన మోసాల వల్ల వచ్చిందే కదా అత్తయ్య గారు. వాళ్ళు ముగ్గురే కాదు, మేం కూడా మోసాలు చేశాము. మమ్మల్ని కూడా పొగడవే. అమ్మ పోవట్లేదే, తిడుతుంది. తిక్కల మొహం నువ్వును. అయ్యో, అది మోసం ఎలా అవుతుంది మధు? వచ్చిన భక్తుల పాపాలు పోగొట్టడానికి అలా వసూలు చేశాం. అలాగే మీ పాపాలు కూడా పోగొట్టడానికి వినాయకుడు కూడా ఇలా వసూలు చేశాడు అత్తయ్య గారు. చాలే, 1,00,000 రూపాయలు చందాల వల్ల వచ్చినా మిగతా 50,000 మా చెమట కష్టార్జితం. అది కష్టార్జితం కాదు, అప్పార్జితం. అయినా విగ్రహాలు వాణ్ణి మోసం చేసి ఫ్రీగా విగ్రహం చేయించుకోవడం, ఉచిత సేవలు అని చెప్పి జనాల్ని దోచుకోవడం లాంటి పాపాలు చేస్తూ ఉంటే ఆ వినాయకుడు చూస్తూ ఊరుకుంటారనుకున్నారా? ఇలాంటి పనిష్మెంట్లే ఇస్తాడు. కరెక్ట్ కరెక్ట్ మధు, ఆ స్వామి నాకు పనిష్మెంట్ ఇచ్చినట్టే నేను కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవరికి? మధుకా? కాదు, లతకి. నాకా? ఎందుకు అత్తయ్య గారు? 1,50,000 దాకా పాట పెంచినందుకు. అత్తయ్య గారు, ఇది అన్యాయం. ఏ, నీకు పనిష్మెంట్ ఇవ్వడమా? కాదు, శిరీషకి పనిష్మెంట్ ఇవ్వకపోవటం. అది కూడా 1,25,000 దాకా పెంచింది కదా, కాబట్టి దాన్ని కూడా శిక్షించాలి, లేదా ఇద్దరిని వదిలేయాలి, అంతే. ఆహా, నా కన్ను పోయినా పర్వాలేదు, పరాయి వాడిది మాత్రం 2 కన్నులు పోవాలన్నది కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది బుజ్జి. అమ్మా, వాళ్ళు చెప్పింది కరెక్ట్. వీళ్ళిద్దరిని ఉరిదీసే. మీ ఇద్దరికా? కాదే, మీ ఇద్దరికి. వాళ్ళు చేస్తే మీరేం చేస్తారా? ఆడవాళ్ళకి వితంతు పెన్షన్ ఇచ్చినట్టు మగాళ్ళకు కూడా వితంతు కోటలో పెన్షన్ ఇచ్చేస్తే హాయిగా బతికేస్తామమ్మా. నిన్ను నడపోయండి. ఏ లతా, శిరీష, ఈ లడ్డు వేలం పెడదామని దిక్కుమాలిన ఐడియా ఇచ్చింది మీరే కదా? అత్తయ్య గారు, మీకు ఐడియా ఇచ్చింది మేమే, కానీ మాకిచ్చింది మాత్రం మధు, ప్రేమ అన్నయ్య గారు. అత్తయ్య గారు, ఏంటి ఇదో కొత్త నాటకమా? నేను కానీ ప్రేమ అన్నయ్య గారు కానీ మీతో వేలం పాట గురించి చెప్పామా? లేదు. మరి మా ఐడియా ఎలా అవుతుంది? అంటే అది చెప్పాలి. చేసిన వెధో పనులు సరిపోక ఆ తప్పు మధుకు అంటగట్టాలని చూస్తున్నావా? అమ్మా, వదిలింత స్ట్రాంగ్ గా చెప్తోందంటే ఆ వేలం వెనకాల ఖచ్చితంగా మధు కుట్ర ఉండే ఉంటుందమ్మా. అవునవును. వదిలు, భయపడద్దు, ధైర్యంగా జరిగిందంతా మొత్తం చెప్పేయండి. ఏం అవసరం లేదు. మధు అబద్ధం చెప్పదని, నాకు నష్టం వచ్చే పని చెయ్యదని నాకు బాగా తెలుసు.
దీనికంతటికి కారణం ఇదిగా వీళ్ళే. అందుకే వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాను. అబ్బా. ఏయ్ లతా శిరీష, రేపటి నుంచి మీ దిక్కుమాలిన మొహాలు నాకు కనిపించకూడదు. అయితే కళ్ళకి గంటలు కట్టుకోండి అత్తయ్య గారు. కనపడకూడదంటే నేను కళ్ళ గంతలు కట్టుకోవడం కాదే, మీరు నా కళ్ళ పడకూడదని. పొరపాట నా కంట్లో పడ్డారు, ఇంట్లో నుంచి తొరవేస్తా. జాగ్రత్త. అమ్మో, పొరపాటున కూడా మా ముఖాన్ని మీకు చూపించాం అత్తయ్య గారు. కావాలంటే కాళ్ళ చేతులు చూపిస్తా. తింగరదనా, రేపటి నుంచి ఇంట్లో పనులన్నీ మీరే చెయ్యాలి, కానీ నాకు కనపడకూడదు. అలా కాదని కనబడ్డ వాళ్ళకి అత్తయ్య గారు కర్ర తీసుకురమ్మంటారా? ఎల్లమ్మా, అలాగే అత్తయ్య గారు. ఏయ్, ఏంటి మేము వెళ్ళాలి కదమ్మా. వెళ్ళండి. ఫోన్లే, నాకు 1,50,000 నష్టం వచ్చినా కోట్లు తెచ్చే అదే కోట్ల విలువ చేసే మనవాణ్ణి ఇవ్వబోతున్నావు చూడు, అది చాలు. మనవడా? ఏమి తెలియనట్టు ఎలా అడుగుతుందో చూడు. ఇదిగా నాకు అన్ని తెలుసులేమ్మా. అయ్యో అయ్యో అత్తయ్య గారు. అయ్యో వీళ్ళున్నారే. ఛై! మనవడా? మీ అమ్మ ఏమందో మీకేనా అర్థమైందా అండి? బాగా అర్థమైంది. ఏమని? నోరు తెరిసిన చాలు పడుకోమని రా. ఓవరాక్షన్. కోట్లు విలువ చేసే మనవాడా? ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఏయ్, ఏంటి ఏదో పని మనిషిని పిలిచినట్టు ఏ ఓయ్ అంటున్నారు? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఏడ్చేలే గాని తలకాయ నొప్పిగా ఉంది. అర్జెంట్ గా వెళ్ళి వేడి వేడి కాఫీ పట్రా. ఎలా ఇలా ఆర్డర్ వేస్తే కాఫీ కాదు కదా, కనీసం ఖాళీ కప్పు కూడా తేను. కావాలంటే రిక్వెస్ట్ చేయండి, ఆలోచిస్తాను. రిక్వెస్ట్ చేసే కర్మ నాకేంటే, వెళ్ళి పట్రా. ఎల్లో తేను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎంత పొగరే నీకు, నిన్ను. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండు. ఏంటండి సడన్ గా ప్లేట్ మార్చారు? అత్తగారు ఏమైనా వచ్చారా? అత్తగారు మీరా? అత్తగారు మీరా? ఏంటలా చూస్తున్నారు? ఆయన నా మీదికి చెయ్యి రేపారనా? అది కొట్టడానికి కాదు అత్తయ్య గారు. ఈరోజు శుక్రవారం కదా, సంతాన లక్ష్మికి పూజ చేసి భర్తతో అక్షింతలు వేయించుకుంటే మంచిదని. చాలు చాలు, నేను మొత్తం చూశాను. ఎంత పొగరు కాకపోతే కట్టుకున్న భార్య మీద చెయ్యి లేపుతావరా? అది కాదమ్మా. అయ్యో, ఎంత మీ కొడుకైనంత మాత్రాన నాకు తాళి కట్టిన భర్త అత్తయ్య గారు. ఆయన అలా నా ముందు తిడితే నేను భరించలేను అత్తయ్య గారు. కావాలంటే ఆ గదిలోకి తీసుకెళ్లి తిట్టండి. ఎంత ముదిరిపోయావే నువ్వు. ఏం అవసరం లేదు, నీ ముందు తిడితేనే వీడికి బుద్ధి వస్తుంది. హే చెప్పరా, మధు మీద చెయ్యేందుకు లేపావు? అది దీన్ని కాఫీ తెమ్మంటే తేనంటున్నారు అత్తయ్య గారు. నేనా? కాదా? ఏమండి,
నీకోసం పూజలు చేసి చేసి అలసిపోయాను, ఆ. ఓపిక లేదు, ఒక కాఫీ తెచ్చివరా అంటే ఏమన్నారో తెలుసా అత్తయ్య గారు? ఏయ్, మొగుడంటే ఏమనుకున్నావే? అయినా పెళ్ళానికి పనిచేయడం మా ఇంట వంట లేదు అని చెడమెడ తిట్టలేదు. అమ్మని అమ్మ అంత అబద్ధం అమ్మ, ఏ, పచ్చి నవ్వురా. మోసం. హనీమూన్కి వెళ్ళాక మారావు అనుకున్నాను. మధు మారినా నువ్వు మాత్రం మారలేదు. హా, సరే సరే వెళ్ళు, వెళ్ళి వెళ్ళి ఒక కప్పు కాఫీ తీసుకురా. వెళ్ళరా. ఏంటి నేనా? దానికా? ఏ లేదు, నీ బాబు తీసుకొస్తాడు. వెళ్ళరా. నేను ఏయ్, తేవాలి. వెళ్తావా లేదా? ఆ. అయ్యో దగ్గొద్దు దగ్గొద్దు, నువ్వు కూర్చోమ్మా, కూర్చో కూర్చో కూర్చో. ఆ. ఆ. నాన్న చేతు, అమ్మా. పంచదార కాఫీ పొడి కొంచెం తక్కువేనా అన్న? ఆ, స్వీట్ ఎక్కువైతే షుగర్ వస్తుంది, కాఫీ పొడి ఎక్కువైతే ఎసిడిటీ వస్తుంది. మధు ఆరోగ్యం మన చేతిలోనే ఉంది నాన్న. ఆ, ఆ, చూసి వెయ్యిరా. ఆ. కాఫీ షుగర్తో పాటుగా నీకు ఆ షాంపూ వేస్తే ఎలా ఉంటది? బాగుంటది. అప్పుడు వామిటింగ్స్ అవుతాయి. చేతుతో ఎందుకు పెట్టుకున్నాను మగడా అన్ను ఫీల్ అవుతావు. అవుతావే, అయ్యేలా చేస్తా. షాంపూ షాంపూ ఇక్కడ కాదు. షాంపూతో కాఫీ రెడీ పాపా. వస్తున్నానే. అదిగో వస్తున్నాడు. ఆ. ఇదిగో కాఫీ. ఏ, ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? కాఫీ ఇవ్వరా, ఆ. నవ్వుకుంటే ఇవ్వరా. ఆ, ఆ, ఆ. కాఫీ. అయ్యా. ఆ, థ్యాంక్స్ అండి. యు నాట్ వెల్కమ్. మంచోడే. మ్మ్. అబ్బా, ఆ? ఏమో అనుకున్నానండి. కాఫీ మీరాడవాళ్ళ కంటే బాగా కలిపారండి. మ్మ్. చాలా బాగుంది. ఇక్కడ నుంచి నాకు మీరే కాఫీ కలిపివ్వాలి. ఆ, కలుపుతాడు. మ్మ్. తాగవే, బాగా తాగు. ఇంకా సేపట్లో నీకు వాంతులు అవడం, నువ్వు మంచం మీద పడ్డం కన్ఫర్మ్. నీకు సుర్రు సుమ్మైపోద్దే. ఆల్ ది బెస్ట్. అమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తానే. ఆ. బాయ్. బాయ్. హాయ్. ఏంటి బాయో ఏంటో. తాగు. అత్తయ్య, ఆ. ఆ, అత్తయ్య చాలా పనులున్నాయి, నేను మళ్ళీ వస్తానే. అలాగే అలాగే. మంచి కోడలు. దొంగలం కాదు. అత్తయ్య గారు, నా పక్కనుంది లతక్క. ఈ చేతులు లేపింది శిరీష అత్తయ్య గారు. మీకు ఇదేం పోయే కాలమే. పొలంలో దిష్టి బొమ్మకు తగిలించినట్టు మొహానికి డస్ట్బిన్లు తగిలించుకున్నారు. అది కాదత్తయ్య గారు, మీరే కదా మా మొహాలు మీకు చూపించొద్దు అన్నారు. అందుకే ఇలా డస్ట్ బిన్లు తగిలించుకున్నాము. ఏడ్చినట్టుంది. ఇక్కడ తిరిగితే కనబడక సామాన్లన్నీ పగలగొట్టి చేస్తారు. లోపలికి వెళ్ళండి. అలా
అవును అంటే మనం వచ్చేటప్పుడు ఏవో సౌండ్లు వచ్చాయి పగిలుంటాయంటావా శిరీష? అయ్యో 500 రూపాయలే అలా పగలు కొట్టేశారు. ఉండండి మీ పోయి చెప్తా మిమ్మల్ని. మొహాలు చూపించొద్దంటే మొహాలు మూసుకొని ఇంకా నష్టం తెస్తారా మిమ్మల్ని? అత్తయ్య గారు ఈ ఒక్కసారికి క్షమించండి అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు. ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు, నిన్న లడ్డు వేలం పాటలో లాసు, ఇప్పుడు బొమ్మలు పగిలిన లాసు మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ చేశాను. నెల నెల ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోండి. అలాగే అత్తయ్య గారు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ జన్మలో కట్టేస్తాం అత్తయ్య గారు. ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలో కూడా ఈవిడేనా మన అత్తగారు? అబే అంటే ఇలా అత్తగారులా కాకుండా మా అమ్మలాగా పుట్టాలని కోరుకుంటున్నాను అత్తయ్య గారు. అయ్యో అమ్మ మధు, అమ్మ మధు, ఏమైందమ్మా? అయ్యో వాంతి చేసుకుంటుంది మధు. అయ్యో మధు, మెల్లగా మెల్లగా. అయ్యో మెల్లగా మధు. ఇదిగో ఇదిగో ఇదిగో. అయ్యో అయ్యో ఏమైందమ్మా మధు? ఏమైందమ్మా? ఎందుకు ఇలా వాంతులు చేసుకుంటున్నా? కాఫీ తాగిన దగ్గర నుంచి ఒకటే వాంతులు అత్తయ్య గారు. అలాగా? అయ్యో అయ్యో నా తల్లే నా తల్లే. ఉదయాన్నే ఎంత శుభవార్త చెప్పావమ్మా. అమ్మా సంతాన లక్ష్మి, నన్ను కరుణించావా తల్లి? నా కోరిక నెరవేర్చావా తల్లి? అయ్యో నన్ను నానమ్మ చేసావా తల్లి? చాలు చాలు తల్లి చాలు. ఈ జన్మకి ఈ వరం చాలు. అయ్యో అత్తయ్య గారు అది కాదు. అసలు ఈ వాంతులకు కారణం మీ అబ్బాయి ఏమో అని నాకు అనుమానంగా ఉంది. ఊరుకోమ్మా, ఎవరైనా వింటే నవ్వుతారు. ఏ ఆడపిల్లకైనా వాంతులు రావడానికి ఆమె భర్త కారణమవుతాడు. ఇందులో అనుమానించడానికి ఏముంది? అయ్యో నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. నాకు వాంతులు అవ్వాలని ఆయన ఏదో ప్లాన్ చేశారు. అయ్యో అయ్యో ఏంటమ్మా నువ్వు? సరే సరే సరే. లతా శిరీష మీరు అర్జెంటుగా వెళ్ళి స్వీట్ తీసుకురండి. కిలోనా అరకిలోనా అత్తయ్య గారు? అయ్యో పావు చెంచా. పావు చెంచానా? చెంచానా? స్వీట్ చెంచాలో ఇస్తారా అత్తయ్య గారు? అయ్యో పంచదార ఇస్తారే. అయినా దేవుడి గదిలో ఉంది, చీమలు పడితే అదిగో ఉఫో ఉఫో అని దులిపి అది తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అలాగే అత్తయ్య గారు. పదవే పద. అమ్మ మధు, ఇదిగో ఇక నుంచి నువ్వు ఏ పని చేయటానికి వీల్లేదమ్మా. కూర్చున్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదలకూడదు. నీకేం కావాలన్నా, నువ్వేం తినాలనున్నా నన్ను అడుగు. నేను బాగా తెచ్చిస్తాను. చెప్పమ్మా, నీకేమన్నా పుల్ల పుల్లగా చాక్లెట్ గాని, మామిడికాయ గాని, చింతకాయ గాని బాగా తినాలనిపిస్తుందా? చెప్పు. లేదత్తయ్య గారు. లేదా? ఇప్పుడు తినాలని లేకపోయినా ముందు ముందైనా తినాలనిపిస్తుందిలేమ్మా. అయ్యో ఓహో, వాంతులు అయ్యాయి అనేసరికి నేను తల్లినయ్యానని ఫిక్స్ అయినట్టుంది. నా బిడ్డకి ఇవిడికి ఏదో లింక్ ఉంది. చూద్దాం. అయ్యో నిలబడే ఉన్నామేంటమ్మా? పద 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 లోపలికి వెళ్దాం. పద పద పద. రామ 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 జాగ్రత్త, మెల్లగా మెల్లగా అమ్మా. మెల్లగా మెల్లగా జాగ్రత్త. కొంచెం 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 కొంచెం. అయ్యో వీళ్ళున్నారే. అయ్యో ఎంత చెమట్లు పట్టాయి చూడమ్మో. అత్తయ్య గారు ఇదిగో 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 ఇదిగోండి.
ఇదిగోండి పంచదార. అమ్మ మధు నోరు తెరువమ్మా. తెరు ఆ, ఆ, ఆ. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. మరి మా కత్తయ్య గారు ఇందులో చీమ పంచదార తినింది, ఆ చీమని నువ్వు తిందువు గాని. పంచదారలాగే తీయగా ఉంటుంది. ఏంటే వేకో, ఈ రోజు నుంచి మధు ఏ పని చెయ్యదు.